హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మేము ఊరు వెళ్తున్నామని చెప్పేసి. సో ఎక్కడికి వెళ్తున్నాం, దేనికి వెళ్తున్నాం, అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే ఎర్లీ మార్నింగే లేసానండి. లేచి స్నానం అయితే చేసాను. ఫస్ట్ అయితేని ఇంక ఇల్లు గట్ట ఏమీ క్లీన్ చేయలేదు. స్నానం చేసి ఇంక జీరా వాటర్ అయితే పెట్టుకుని తాగేశాను. నేను రెడీ అయిపోయిన తర్వాత ఇంక పిల్లలిద్దరు నేను ఇద్దరు లేపి ఇంక వాళ్ళు కూడా స్నానం చేపించేశాను. అలాగే ఈరోజు సేమియా ఉప్మా చేశానండి. నిన్న సేమియా ఉప్మా చేశాను, ఈరోజు కూడా సేమియా ఉప్మా చేశాను. ఎందుకంటే అది త్వరగా అయిపోద్ది కదా అని చెప్పేసి. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసిన వెంటనే ఇంకా 7 అయ్యే లోపల ఇంకా మేము బయలుదేరిపోదామని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఇంకా పిల్లలిద్దరిని రెడీ చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం మేమైతేని. 3 to 4 days నుంచి అయితే మన ఛానల్ అసలు యూసే రావట్లేదు. షార్ట్ వీడియోస్ వెళ్ళట్లేదు, పెద్ద వీడియోస్ కూడా వెళ్ళట్లేదు అసలని. యాక్చువల్లీ మన ఛానల్ చూసేదే చాలా తక్కువ, 200 మెంబర్స్ అలా చూస్తూ ఉంటారు. అంత వ్యూస్ వస్తూ ఉంటాయి. అలాంటిది ఒక 50 వ్యూస్ కూడా రావట్లేదండి ఒక 4-5 రోజులు బట్టి అయితేనే. నాకైతే చాలా బాధగా ఉంది. ఎందుకు రావట్లేదో కూడా అర్థం కావట్లేదు. సో నేను ఏం మిస్టేక్ చేస్తున్నాను అన్నది కూడా నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ అని మీకు మాత్రం వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయామని చెప్పాం కదండి. అప్పటికే చాలా ఎండ అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ హైవేలో ట్రెండ్స్ అయితే పెట్టారు కొత్తగానే. సో అదైతే చూపించాను, ముందు వెళ్ళిపోయింది వీడియో. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటన్నా చెప్తాను. మేమైతే బరోడా అయితే వెళ్తున్నామండి. ఎందుకంటే పిల్లలు స్కూల్ అడ్మిషన్ తీసుకోవడానికి వెళ్తున్నాము. అలాగే మన కొత్త ఇల్లు చూడడానికి కూడా వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ ఒక ఇల్లు ఉన్నదంట. సో అది చూద్దాము. అలాగే పిల్లల అడ్మిషన్ కూడా అయిపోద్ది కదా, ఇంకా రెండు ఒకసారి చూసుకుందామని చెప్పేసి ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. ఇంకా స్టార్ట్ అయిన వెంటనే ఇంకా ఎండలు అయితే చాలా గట్టి కాస్తున్నాయి. పిల్లలకైతే టోపీ పెట్టాను. కాకపోతే ఆ గ్యాప్స్ ఏమవుతున్నాయంటే గాలికి, అంటే హైవే మీద వెళ్తున్నాం కదా, స్పీడ్కి టోపీ అన్నది ఎగిరిపోతుంది అనమాట. సో నేను లక్కీగా టవల్ కూడా తీసుకొచ్చాను. ఇంకా ఇద్దరిని మధ్యలో కూర్చోబెట్టేసి వాళ్ళకైతే టవల్ అయితే వేసేసాను. నేనైతే ఇంకా చున్నీ అయితే చుట్టేసుకున్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా ఆల్మోస్ట్ సగానికి అయితే వచ్చాము. చెక్ పోస్ట్ అయితే ఉంటుంది. సో అది దాటితే ఇంకా సగం అయితే వెళ్ళాలన్నమాట. అక్కడ ఆగి ఇంకా కొన్ని మంచిలు తాగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఈ ఇల్లు ఉన్నాయి చూడండి, ఈ ఇల్లులు అయితే నాకు చాలా ఇష్టం అనమాట. ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి కదా, అలా అయితే నాకు చాలా ఇష్టం. కాకపోతే చాలా రేట్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడైతే మేము ఈ 2 పనుల మీద అయితే వెళ్తున్నాం అనమాట. సో 2 సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యిందా లేదన్నది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ మా అమ్మాయి మొఖం చూడండి ఎలా వాడిపోయిందో. ఎండ మామూలుగా లేదనమాట. ఎండ రాకుండానే వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ అస్సలు అవ్వలేదు. ఈ దారిలో ఏదో ఊరేగింపు ఉంది, అందులో ఎవరు కూర్చున్నారో కూడా కనిపించలేదు మాకు. ఇక్కడ ఏంటంటే ఏదన్నా దేవుడికి తీసుకెళ్ళినప్పుడు గట్ట మామూలుగా నేల మీద నడరు అనమాట. కింద ఒక క్లాత్ వేసుకుని ఆ క్లాత్ మీద ఎంత దూరమైనా సరే నడుస్తూ ఉంటారు. రండి, పెళ్ళిళ్ళకి గట్ట ఎంత బాగా రెడీ అవుతారంటే చాలా ఫుల్ మేకప్ వేసుకుంటారనమాట. చాలా ఎక్కువ మేకప్ వేస్తారు. సో అది ఏదో మరి పెళ్ళో లేకపోతే బర్త్డేయో తెలియదు కానీ సో అలా అయితే జరుగుతూ ఉన్నది. ఇంక తర్వాత అయితే స్కూల్కి అయితే వచ్చేసామండి. విరాజ్ విన్ను వాళ్ళ కొత్త స్కూల్ అనమాట. ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అయితే ఇక్కడ మొన్న రీసెంట్గానే ఇందులోని జాయిన్ అయిందనమాట. టీచర్ కింద, నర్సరీ టీచరో యూకేజీ టీచరో కానీ. సో ఆవిడ ద్వారా మేము ఇంక ఇక్కడికైతే వచ్చామన్నమాట. సో ఇంక మేము బరోడాలో షిఫ్ట్ అయిపోతున్నాం కదా, ఇంక ఊరెళ్ళి ముందు ఇంక ఇక్కడికి వచ్చి ఒకసారి ఇంక పిల్లలిద్దరిని జాయిన్ చేసి ఇంక ఇల్లు కూడా చూసుకోవాలి కదా, ఇంకా అవన్నీ చూసుకుందామని చెప్పేసి వచ్చాము. ఇక్కడైతే నేను విన్ను కూర్చుని వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకా విరాజ్, ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఇంకా చూస్తున్నారనమాట మొత్తం అన్నీని. ఇక్కడైతే ఇంకా అన్ని ఫామ్స్ కూడా ఫిలప్ చేసాము. ఇంక వీళ్ళిద్దరు అయితే ఇంక ఈ స్కూల్లో జాయిన్ అయిపోయారు. ఇంకా పాత స్కూల్లో ఏంటంటే మనకి టీసీ ఇంకా మార్క్ లిస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ ఇంక ఇవ్వలేదన్నమాట. ఇంకా అవన్నీ తీసుకొని ఇంకా దాన్ని కూడా ఇంకా మనకి ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అన్నది ఇంకా యాడ్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఇల్లు కట్ట లేదు కాబట్టి ఇంకా పర్మనెంట్ అడ్రస్ అయితే యాడ్ చేయలేదు అనమాట. కనుమ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేశారు. సో ఇంక టీసీ ఇంకా మనం పర్మనెంట్గా ఉండే ఇల్లు అడ్రస్ అన్నీ వేయాలన్నమాట. సో అక్కడ స్కూల్ కాడ పని అయితే అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి అయితే వచ్చాము. సో ఈ అక్కళ్ళు అయితే చాలా బాగా చూసుకుంటారండి, చాలా బాగా మాట్లాడతారు. యాక్చువల్లీ మా హస్బెండ్ ఈయన వచ్చేసి కోవిడ్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అనమాట. సో ఈయన ద్వారానే మా హస్బెండ్ అయితే ఇక్కడికి వచ్చారు. అలాంటి కంపెనీలోనే అలాంటి జాబ్ ఉన్నదని చెప్పేసి ఇక్కడికి అయితే వచ్చాము. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ సొంతంగా బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. సో దానికోసం అని చెప్పేసి మేము అక్కడి నుంచి ఇక్కడికి అయితే వచ్చేస్తున్నాము.
సో ఇప్పుడైతే ఇంటికి వచ్చాం కదండి. ఇక్కడైతే బొమ్మలు అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇంకా పిల్లలు ఇద్దరు అయితే ఇంకా వాటితోనే ఆడుతూ ఉన్నారు. వీళ్ళ ఇంట్లో అయితే ఇద్దరు పిల్లలు అయితే ఉంటారండి. ఇంకో పెద్ద బాబు అనమాట, ఇంకో చిన్న పాప అయితే ఉంటుంది. 1 year అయ్యిందనమాట. యాక్చువల్లీ మొన్న ఒకసారి చూపించాను కదా మీకు, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. అంటే ఈ అబ్బాయిది గుండు ఫంక్షన్ ఏదో చేశారు, అప్పుడు చూపించాను మీకు. ఆ వీడియో ఎక్కువ మంది చూడలేనట్టున్నారు. ఇప్పుడైతే లంచ్ అయితే అయిపోయిందండి. లంచ్ చేసి మేము ఇప్పుడు ఇల్లు చూడడానికి అయితే వెళ్తున్నాము. సో లంచ్లోకి ఈరోజు అయితే నా డైటింగ్ అంతా పక్కన పెట్టేశాను అనమాట. అంటే కుదరదు కదా, అందు గురించి అని చెప్పేసి ఇంక పక్కన అయితే పెట్టేశాను. సో మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ అయితే అదుకోనండి, అక్కడే కనిపిస్తుంది కదా బోర్డు. సో అదే అనమాట. తర్వాత ఎప్పుడైనా క్లియర్గా చూపిస్తానండి. ఇంకా ఆఫీస్ పేరు అయితే మీకు క్లియర్గా కనిపించుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మనం చూడబోయి ఇంటికి అయితే వచ్చేసామండి. యాక్చువల్లీ నేను అనుకున్నది, నేను ఊహించింది వేరే అయితే ఇక్కడ ఉన్నదేమో వేరే అయిందనమాట. మనం ఎప్పటి నుంచో కబోర్డ్స్ ఉన్నాయి, ఇల్లు తీసుకుందాం అనుకుంటా గట్టిగా నిలబడి ఉన్నాను. కాకపోతే ఇంటికి వచ్చినప్పటికండి ఒక్క కబోర్డు కూడా లేదనమాట. ఇల్లు మాత్రం పెద్ద ఇల్లు ఉన్నది, కబోర్డ్స్ మాత్రం లేవు. ప్రతి రూమ్కి ఖాళీగానే ఉన్నదనమాట. కిచెన్లో అయితే ఇంక ఈ విధంగా ఉన్నదండి. కాకపోతే ఇది 3 BHK అనమాట. అంటే 3 bedrooms అయితే ఉంటాయి. ఇప్పుడు ఒకటి చూపించాను కదా, ఇది దేవుడికి అది. అలాగే ఇది బాత్రూమ్ అనమాట. ఇంకోటి వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. అలాగే దాని ఎదురుకుండా ఒక బెడ్రూమ్ అనమాట. ఇన్ని రూములు ఉన్నాయి, ఇన్ని రూములకి ఒక కబోర్డ్ కూడా ఇవ్వలేదండి. మా హస్బెండ్ ఏమో మొత్తం కబోర్డ్స్ ఉంటాయి, బాల్కనీ ఉంటుంది, పెద్ద బాల్కనీ ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎందుకంటే నాకు బాల్కనీ అంటే ఇష్టం అనమాట. క్యాండిల్ నైట్ డిన్నర్ ఇలాంటివి అంటే ఇష్టము. ఎప్పటి నుంచి అడుగుతున్నాను అలా బాల్కనీ ఉన్నది చూడు అని చెప్పేసి. అంటే మా హస్బెండ్ నేను ఎక్కువ ఊహించుకుంటూ ఉంటాను అనమాట. నేను ఊహించుకుంటానని చెప్పేసి నాకు అలా చెప్తా ఉన్నారు. నేనేమో చాలా ఊహించేసాను అనమాట. అంటే రూమ్కి వచ్చి ఒక కబోర్డ్ ఉంటుంది, ఒక పెద్ద బాల్కనీ ఉంటుంది అని చెప్పేసి ఊహించాను. సో అక్కడికి వెళ్ళాక తీరా చూస్తే కబోర్డ్స్ ఏమీ లేవన్నమాట. ఓన్లీ 2 బాల్కనీస్ అయితే ఉన్నాయి. ఒకటేమో వాష్ ఏరియా ఉంది, ఒకటేమో మామూలు బాల్కనీ అయితే ఉంది. అవి కూడా పెద్ద పెద్ద ఏం కాదు, చిన్నవి అన్నమాట. నచ్చిందా స్కూల్ మీకు? నచ్చిందా? బాగుందా? నువ్వు చూడలేదా? మరి లోనికి వెళ్ళు. ఇల్లు ఎలా ఉంది? మనం చూసిన ఇల్లు ఎలా ఉంది? ఇప్పుడు మనం ఇందాక వెళ్ళాం కదా, ఆ ఇల్లు ఎలా ఉంది? బాగుందా? నచ్చిందా మీకు? నాకు నచ్చలే. అక్కడే ఉంది పోతాం, భరుచులో ఉండిపోతాం, ఇక్కడ రావద్దు. సో మనం ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు అన్నీ క్లియర్గా చూపిస్తానండి. సో మా హస్బెండ్ ఏంటంటే ఏదైనా ఒకటే చూస్తారండి. అంటే ఒకటే చూసి దానికి ఫిక్స్ అయిపోతారనమాట. సరేలే ఇది బాగానే ఉంది కదా, ఇంక ఇదే చూద్దాము, ఇంక ఇదే ఉంచేసుకుందాము అని చెప్పేసి అన్నారు. ఇంక సరే అని చెప్పేసి నేను కూడా ఇంక సరే చెప్పేసాను అనమాట. ఇంకా మన ఇల్లు వచ్చేసి అదేనమాట. 3 BHK అయితే తీసుకున్నాము. చాలా రీజనబుల్ కాస్ట్ అండి. అది అయితేనే ఆ 3 bedrooms ఎంత కాస్ట్ తీసుకుంటున్నారంటే చాలా తక్కువ అనిపించింది అనమాట. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి. మేము వెళ్ళేది 75 kilometers అయితే వెళ్ళాలి. యాక్చువల్లీ మా హస్బెండ్ స్పీడ్కి వెళ్ళారు కాబట్టి 1.5 వెళ్ళిపోయాము, లేదంటే 2 గంటలు అయితే పడుతుంది అనమాట. సో ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసాము. ఇంక దానిలో అయితే KFC ఉంటుందండి. ఇది ఎక్కడ ఉండదు అనమాట, ఈ హైవేలోనే ఉంటుంది. సో మేము ఉన్న దుక్కును కూడా ఉండదు. అందుకే ఇంత దూరం వచ్చాం కదా, ఇంక ఇక్కడే తినేసి వెళ్ళిపోదామని చెప్పేసి అన్నారనమాట. ఇంక KFC తినడానికి అయితే వచ్చాము. సో చెప్పాను కదా, ఇంక ఈరోజు నా డైట్ అయితే మొత్తం పక్కన పెట్టేశాను. ఇంక పిల్లలిద్దరు అయితే ఇంక డ్యాన్సులు వేస్తున్నారండి. వాళ్ళిద్దరికి KFC అంటే ఎంత ఇష్టమో, కాకపోతే అంత ఎక్కువేం కొనమండి. అంటే ఇటు వచ్చేదే తక్కువ కదా ఈ పక్కకి. మళ్ళీ బరోడా వెళ్ళినా సరే ఇటు రావడానికి అయితే ఇంకా చాలా ఎక్కువ లాంగ్ అయిపోద్ది అనమాట. అందుకనే ఇంక ఈసారికే కదా అని చెప్పేసి ఇంక తీసుకున్నాము. ఇక్కడ చూసారు కదా, ఇంక ఈ చికెన్ అయితే తీసుకున్నాము. మొత్తం కాంబో సెట్ అనమాట. ఇది మొత్తం వచ్చేసి 700 అయితే అయ్యింది. ఇందులో 2 పెప్సీ కూడా వచ్చింది అనమాట. చికెన్
మా అమ్మాయి మాట్లాడిన మాటలు మీకు వినిపించే ఉంటాయి. ఏమంటానంటే, మమ్మీ నువ్వు ఇంతకుముందు ఒకసారి కేఎఫ్సీ చేసావు కదా, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు, ఇంట్లో చేయొచ్చు కదా ఇంట్లో నువ్వు కూడానే అని చెప్పేసి అంటుంది అనమాట. అందరిది అయిపోయిన తర్వాత నా పిల్ల సో ఇంక తినడం అయితే అయిపోయిందండి. ఇంక లాస్ట్లో ఈ పెప్సీ అయితే తాగుతున్నాం అనమాట. యాక్చువల్లీ చెప్పాను కదా 75 కిలోమీటర్స్ అండి. అంత దూరం బండి మీద కూర్చొని చాలా వలసిపోయామన్నమాట. మా ఫేసెస్ చూస్తే మీకు తెలుస్తుంది మేము ఎంత డల్గా ఉన్నామన్నదిని. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంక మార్నింగ్ అయితే లేసాము, టిఫిన్ చేసుకున్నాము, రెడీ అయ్యాము, వెళ్ళామే తప్ప ఇంట్లో పనులన్నీ ఏమీ చేయలేదన్నమాట. సో అవన్నీ అలాగే ఉన్నాయి. ఇంక ఇప్పుడు ఏమీ తీయకుండా ఇంక అక్కడే మళ్ళీ పక్కేసుకుని ఇంక స్నానం చేసి పడుకోవడమే అనమాట. అంత అలా అలసిపోయాము. ఇంకా పిల్లలిద్దరికి అయితే స్నానం చేపించేసి ఇంకా వాళ్ళని కూడా పడుకోబెట్టేస్తాను. ఎందుకంటే మార్నింగ్ నుంచి పడుకోలేదు. కాకపోతే ఇద్దరు బండి మీద ఒక కునికైతే వేశారు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.